ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్త్రాన అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. గురుగారు, డిసెంబర్ 18వ తారీఖున మాస శివరాత్రి కదా గురుగారు. ఆ రోజు యొక్క ప్రత్యేకతని, అలాగే వచ్చేసి ప్రదోష కాలంలో మనం శివ అభిషేకం చేస్తాం కదా, ఆ లింగాభిషేకానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? అలానే నిశీది సమయంలో అర్చన చేసుకోవాలంటారు. ఆ నిశీది అర్చన యొక్క విశిష్టతని తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ. ముఖ్యంగా మాస శివరాత్రి అనేది త్రయోదశి రోజు రాత్రి, అంటే చతుర్దశి అర్ధరాత్రి ఉండాలి. అంటే మన తిథి అనేది మన లెక్కలు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఏ అర్ధరాత్రి అయితే మనకి చతుర్దశి తిథి అంటే బహుళ చతుర్దశి అంటారు. ఈ బహుళ చతుర్దశి అర్ధరాత్రి ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మాస శివరాత్రి అంటారు. మాఘమాసంలో వచ్చేది మనకి మహాశివరాత్రి. మనకి మహాశివరాత్రి అంటే సమానమైనది. అంటే డిసెంబర్ 18వ తేదీ మహాశివరాత్రి సమానమైనది మహాశివరాత్రి. ఏ శివరాత్రి అయినా సరే మహాశివరాత్రి సమానమైనదే. ఏమిటి ప్రత్యేకత అసలు మహాశివరాత్రి అంటే? శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సులువైనటువంటి మార్గం. అంటే సుప్రసన్నుడై ఉంటాడు శివుడు. ఈ అమావాస్య చతుర్దశి గడియలలో భక్తుల కొరకు తను నేత్రాలు తెరిచి ఉంచుతాడు. ఎవరెవరైతే నా భక్తులు నన్ను తొందరగా వాళ్ళని, ఇప్పుడు మనకి వైకుంఠ ఏకాదశిలో ఎందుకు మనం స్వామి దర్శనం చేసుకోవడం అంటే ఆ రోజు స్వామివారు ఆయన సంసిద్ధుడై ప్రజల యొక్క అంటే భక్తుల యొక్క కోరిక పెంచడానికి అప్లికేషన్ స్వీకరించడానికి రెడీగా ఉంటాడు వైకుంఠ ఏకాదశి రోజున. అలాగే ఇక్కడ కూడా మనకి ప్రతి మాసంలో కూడా ఈ శివుడు అనేవాడు భక్తుల యొక్క అనుకూలతని, భక్తుల కొరకు తన యొక్క ఉన్నతమైనటువంటి ప్రయాణాన్ని, ప్రయోజనాన్ని పొందించడానికి తను మేల్కొని ఉంటాడు. అంటే మిగతా సూర్యులను పూజ చేస్తే తీసుకోడా, మరి సోమవారం పూజ చేయమంటావు, ఆరుద్ర నక్షత్రం పూజ చేయమంటావు అంటే ఇక్కడ ఆయన ఉద్యుక్తులు అవుతాడు. ప్రతి మాస శివరాత్రి ఆయన ఉద్యుక్తులు అవుతాడు. మిగతా రోజుల్లో మనం తడితే పలుకుతాడు. ఆయన తడితే, డోర్ బెల్ కొడితే పలుకుతాడు. కాబట్టి నిరంతరం దైవనామస్మరణ. నీ హృదయంలో ఉన్నాడు కదా, బెల్ కొట్టు. బెల్ అంటే ఏమిటి? నమో నారాయణాయ, నమ శివాయ, అంతే. బెల్ అంటే అదే బెల్. దాన్ని నువ్వు పెట్టిన కొట్టే టక్కన లోపలే ఉంటాడు కదా. ఏంటి అంటాడు, నాకు బండి కావాలి, ఇస్తాడు. నీకు యోగం ఉంటే ఇస్తాడు. ఎలిజిబిలిటీ ఉండాలిగా. ఎలిజిబిలిటీ లేకుండా ఎందుకు ఇస్తాడు ఆయన? కాబట్టి ఇలా భగవంతుడు నిరంతరం మనం స్మరణ చేయడమే దైవం యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం. అలాగే మహాశివరాత్రి రోజున ఈశ్వర అనుగ్రహం తొందరగా లభిస్తుంది మనకి. ఎందుకు? ఆయన నేత్రోన్మీనుడు, అంటే లేచి ఉంటాడు. ఆయన నేత్రోన్మీనుడై ఉంటాడు. అటువంటి శివుని అనుగ్రహాన్ని పొందడానికి, ఆ భగవంతుని సేవించడానికి ప్రదోషకాలంలో పూజ. అంటే శివుడికి ప్రదోషకాల సమయంలో పూజ. ఉదయం మొత్తం కూడా ధ్యానంలో ఉంటాడు. నిర్మలమైనటువంటి మన పాపాలన్నీ స్వీకరించి తనకు తానుగా పరిశుద్ధమైనటువంటి ఒక తత్వం. ఏంటి దేవుడు కూడా పరిశుద్ధ అవుతా అంటే ఎందుకు అవ్వడు? ఆయన రీఎనర్జీ పొందుకోవాలి కదా. వేదం అంటే అదే. ఇప్పుడు దేవాలయాల్లో వేదపారాయణం చేస్తుంటే అర్థం ఏమిటి? అర్చకులు వేరు, వేదపారాయణం చేసేవాళ్ళు వేరు. అర్చకులు ఏస్తారు, భగవంతుడి నుంచి మనకి ఏది కావాలో ఆయన్ని అడిగి మనకి ఇచ్చేవాళ్ళు. అంటే ఒక మీడియేటర్ లాంటి వాళ్ళు అర్చకులు, అర్చక స్వాములు. అలాగే వేదం పాలన చేసేవాళ్ళు ఏమిటంటే ఆ భగవంతుడికి చైతన్యాన్ని కలిగించేవాళ్ళు. మరి ఎలా చేస్తారండి? చైతన్యం ఏంటి? దేవుడు చైతన్యం లేదంటే నిరంతరం నీ పాపాన్ని స్వీకరించి అది ఫ్లో అవుతున్న కొద్దీ మరి నీకు ఒక చైతన్యమైనటువంటి స్థితి కావాలి కదా. అటువంటి చైతన్య స్థితి పొందడానికి భగవంతుడి యొక్క అర్చన చేయాలి. ఆ అర్చన చేయడానికి భగవంతుని అర్చించాలి. ఎవరు అర్చించాలి? ఇటువంటి మూలమైనటువంటి యంత్రానికి చైతన్యాన్ని కలిగించేది వేదపారాయణం. ఆ వేదములో మంత్రాధీనం ఉంటాడు ఆయన. ఆ మంత్రాధీనం బ్రాహ్మణులో ఉంటుంది. ఆ బ్రాహ్మణ మంత్రం చదివినప్పుడు, వేదం చదివినప్పుడు ఆయన చైతన్య శక్తిని ఎప్పుడు మనం ఇస్తూ ఉండాలి, ఎనర్జీని ఇస్తుండాలి. ఆ ఎనర్జీని మీకు పాస్ చేసేవాళ్ళు అర్చకుడు. దట్ ఈస్ ద కాల్డ్ వేదపారాయణం, దట్ ఈస్ ద కాల్డ్ అర్చన. ఇటువంటిది పొద్దుస్తమాన ఆయన భగవంతుడు ఆయన చేసేటువంటి మన సేవ, ఆయన మనకు సేవ చేస్తుంటాడు. ఆ సేవలో ప్రదోష కాలంలో కాస్త ఉపవిషం అంటే ప్రశాంతంగా ఉంటాడు. ఉపవిషం అంటే విలంబం, కాస్త కూర్చొని ప్రశాంతత, ప్రసన్నత కూర్చుంటాడు. అప్పుడు మనం అభిషేకం చేస్తున్నప్పుడు ఆయన ఆనందం, అబ్బా ఎంత మంచి అభిషేకం చేస్తున్నాడు రా. గంధాభిషేకం, పన్నీరాభిషేకం, పుష్పాభిషేకం, రుద్రజలాభిషేకం, చందనాభిషేకం, జలాభిషేకం, క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం మనం చేసిన స్వీకరించి హాయిగా స్వీకరిస్తూ నిరంతరం భక్తిలో మనల్ని ఆనందపడుతుంటాడు. ఎంత ఆనందపడతాడంటే ఒక బిల్లుదలం పెడతాడానికి చాలా సంతోషం. అబ్బా నా భక్తుడు ఎవరు వచ్చాడు, పక్కన సందులో ఉన్నాడు, వాడు ఒక బిల్లుదలం వేశాడు, వాడికి ఏం కావాలి, అందరికి వెళ్తాడు. ఏం కావాలి అంటే వాడు మనసులో చెప్తాడు, స్వామి నాకు ఇది కావాలి, తథాస్తు అంటే వాడికి జరిగే సమయం ఆయన కల్పిస్తాడు. వెంటనే వెళ్ళి నాకు 100 కోట్లు కావాలి. ఎందుకు ఇస్తాడు 100 కోట్లు? చేసేది ఏముంది అక్కడ? నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయినావు, నేను IIT కావాలి, కిరణ్ శర్మ మన జాతకం చూసి IIT అవుతాను చెప్పాడు. నువ్వు 10th ఫెయిల్ అయినావు రా బాబు. 10th ఫెయిల్ అయినాడికి నెక్స్ట్ స్టెప్ లేదు, ఇక అక్కడే అయిపోయినావు నువ్వు. మరి నేను వచ్చే జన్మలో IIT అవుతావేమో చూసుకో.
అంటే భగవంతుడు కూడా నీ ఎలిజిబిలిటీని చూస్తాడు. నువ్వు ఇచ్చేటువంటి పుణ్యబలం ఎంత, ఎవరికి ఎంత పుణ్యాన్ని నువ్వు చేసావు, ఎంత దానం చేసావు, ఎంత భక్తిగా భగవంతుని సేవించావు, ఇవన్నీ ఆయన క్రెడిట్స్ డెబిట్స్ చేస్తాడు. ఆయన కూడా క్రెడిట్ స్కోర్ డెబిట్ స్కోర్ ఆయన కూడా ఉంటుంది. ఆ క్రెడిట్ స్కోర్ నీ బాగా ఉంటే నీకు లోన్ శాంక్షన్ అయిపోతుంది. నువ్వు ఐఐటి అవుతావు ఖచ్చితంగా. ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి తప్పకుండా రాయబోయేటువంటి పరీక్షలో, ఐఐటి పరీక్షలో, జేఈలో బ్రహ్మాండమైనటువంటి పర్సెంటేజ్ రావడానికి నువ్వు భక్తితో వినమ్రంగా చదువుకుంటూ భగవంతుని సేవిస్తే ఆ చదువు నీకు నువ్వు బాగా చదివావు కరెక్టే, కానీ అటెంప్టేషన్లో ప్రజెంటేషన్లో బుద్ధిమాంద్యం ఏర్పడి కన్ఫ్యూజ్ అవుతుంటావు. అప్పుడు ఆయన వస్తాడు. ఎక్కడ వస్తాడు? బుద్ధి రూపంలో వస్తాడు. బుద్ధి రూపంలో వచ్చేసి, నీ చేతి రూపంలో వచ్చేసి నీ బుద్ధిని వికసింపజేస్తాడు. ఒరే ఈ ప్రశ్నకి ఇది ఆన్సరు, దీన్ని రౌండ్ పెట్టు, నీ ఓఎంఆర్ సీట్ రౌండ్ పెట్టి చెప్తాడు. నువ్వు రౌండ్ పెట్టిన రౌండ్కి తప్పకుండా మంచి మార్కులు వాడేస్తాడు. అది భగవంతుడు ఇచ్చేటువంటి, భగవంతుడు అలా మనలోకి వస్తాడు. అటువంటి భక్త సులభుడుగా ఉండేటువంటి సమయం ఈ మాస శివరాత్రి. అది ప్రదోష కాలంలో పొద్దుస్తమైన అనేక పనులు చేస్తూ సాయంకాల సమయంలో మనం ఇచ్చేటువంటి అభిషేకాన్ని తొందరగా స్వీకరించి ఆ సమయం ఆయనకి పగలు లాంటిది, ప్రసన్న ఆయన ప్రశాంతంగా ఉంటాడు. అటువంటి అభిషేకం చేయడం వల్ల మనకి స్వామి అనుగ్రహాన్ని పొందడానికి అభిషేకం ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో చేయాలి. ప్రదోషకాల పూజ ఈశ్వరుడికి అనుగ్రహాన్ని పొందడానికి అనువైన మార్గము. ప్రదోషకాలంలో శివుడిని పూజించాలి, ప్రాతకాలంలో విష్ణుమూర్తిని పూజిస్తే ప్రసన్నులవుతారు. మనం చెప్పినటువంటి విషయాన్ని బాగా వింటారు, ఈజీగా అవుతుంది. మన ఆర్జీ వెంటనే స్వీకరించి మనకి భక్త సులభుడుగా మారి మన కోరికని మన్నించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రదోషకాలంలో అభిషేకం చేయాలి. ఇప్పుడు అర్థమైందిగా వీళ్ళకి, అంటే కామెంట్లో అర్థమై ఉంటుందిగా బాగా. అదనమాట. ఇప్పుడు నిశీతి సమయంలో అర్చన చేయాలన్నారు కదా గురుగారు, అది దాని యొక్క విశిష్టత. అది మహాశివరాత్రి స్వామివారి యొక్క ఆవిర్భావం, లింగోద్భవ కాలం అంటారు దాన్ని. అర్ధరాత్రి జరిగింది 12 గంటల సమయంలో, నిషీధి సమయం. మనం ఇప్పుడు 12 గంటలు అనుకుంటాం కదా, దాని నిషీధి సమయం. అది దాని పేరు. నిషీధి అంటే నడి రాత్రి, అర్ధరాత్రి అర్థం కరెక్ట్గా. అది 12 గంటలకి 12:30 మధ్య జరిగింది కాబట్టి ఆ సమయంలో మనము శివుని అర్చన చేయడం, అభిషేకం కాదు, అక్కడ అర్చన మాత్రమే. నిషిధి అర్చన అంటారు దాన్ని. ఆ నిషిధి అర్చన వల్ల శ్వేతాక్షతలతో చేయాలి. అంటే తెల్ల అక్షతలు, తడిపినటువంటి బియ్యాన్ని నీళ్ళతో చేసి అక్షతలు వేసేసి శివుని పూజ చేయాలి. అదే సమయంలో మీరు బిల్వార్చన, అద్భుతం. ఇంకా వీలైంది మీకు అన్నార్చన చేయాలి. అన్నం వండి అన్నాన్ని స్వామివారి మీద కప్పుతో అర్చన చేయడం. మరి అన్నాన్ని ప్రసాదంగా అందరూ తినొచ్చండోయ్, అది పడేయమని చెప్పలేదండోయ్. మళ్ళీ మీరు చూసారా, అంత అన్నాన్ని పాడేస్తున్నారు, పాలు పాడు చేస్తున్నారు, బీద వాళ్ళకి ఇస్తే కడుపు ఉంటుంది కదా అనేటువంటి మాటలకి సమాధానాలు చాలా వచ్చాయి. అన్నం కూడా శుభ్రంగా స్వామివారికి అలంకరింపజేసి అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. అది అన్న అర్చన చేయవచ్చును. అష్టోత్తర నామాలతో, బిల్వార్చనతో, రుద్రాక్షార్చనతో, అంటే రుద్రాక్షలు కూడా పెట్టి స్వామివారికి అర్చన చేయడం. ఇటు చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక స్వామి నుంచి పొందుకునేటువంటి ప్రతిఫలం ఏదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఆ ఎక్స్పెక్టేషన్స్కి నీ యొక్క ఎలిజిబిలిటీ ఉండాలి. ఆ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి ఈ యొక్క అర్చన అనేది, నిషిధి అర్చన అనేది తప్పకుండా స్వామివారి నుంచి మన అనుగ్రహాన్ని పొందుకుంటాం. కాబట్టి మీకు జ్యోతిర్లింగాల్లో కానీ ఇతరత శివాలయాల్లో, కొన్ని శివాలయాల్లో కూడా నిషిధి అర్చన ఇప్పటికీ ఉన్నాయి. నిషిధి అర్చన ఉంటుంది. నిషిధి అర్చన మనం పాలు పంచుకోవచ్చు కూడా. అటా స్వామివారిని పూజించేయడం అనేది నిషిధి అర్చన. నిషిధి అర్చన మనకి ఎక్స్ట్రీమ్ అనమాట. అంటే ఒక స్పెషల్ ప్రోటోకాల్లో మనకి స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. అంటే సపోజ్ మనకి పవన్ కళ్యాణ్ గారు కారులో వెళ్తున్నారు ఒక డ్యూటీకి, టక్కన మన ఆడవాళ్ళందరూ కలిసి బోర్డు పట్టుకున్నారు. వాళ్ళు బోర్డు చూసి టక్కటగా వచ్చేసి ఆయన కారు ఆపేసి మన ఆర్జీ తీసుకున్నాడు. సపోజ్ పవన్ కళ్యాణ్ పేరు చెప్తారంటే ఆయన అలా చేశాడు కాబట్టి, అలాగే మన రేవంత్ రెడ్డి అలా చేశారు కాబట్టి, చంద్రబాబు నాయుడు కూడా అలా చేశారు కాబట్టి, అలాంటివి అంటే మన ఆకస్మికంగా భగవంతుడు అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం. అంటే ఈ ప్రజానాయకులకు అనుగ్రహాన్ని ఎలా పొందుకున్నాం? ఆడవాళ్ళందరూ కూడా సంతోషపడి ముఖ్యమంత్రి గారు వచ్చారు, మా ఉప ముఖ్యమంత్రి వచ్చారు, మన ఆర్జీని చెప్తే అమ్మ ఇప్పుడు అందరు రోడ్లో నిలబడకండి, ఇది ప్రోటోకాలు, ఎప్పుడు రాలని చెప్పేసి ఆయన డోర్ వేసుకుని ఆర్జీకి వెళ్ళిపోయాడు కదా. అలాగే భగవంతుడు కూడా నిషిధి సమయంలో స్పెషల్ ప్రోటోకాల్, అలా మనకి ఆయన అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయత్నంలో మన ఆర్జీలు వెంట తీసుకొని మన ధర్మమైనటువంటి కోరికలు తీర్చడానికి నిషిధి అర్చన ఇంకా అద్భుతంగా పోయింది. ఎందుకంటే అప్పుడు అందరూ కూడా భక్తులు చాలామంది ఓపిక లేక పడుకుంటారు. కొంతమంది మాత్రమే ఉద్యుక్తులై స్వామివారి నిరంతరమైన సేవలు చేస్తూ ఆ రోజు స్వామిని పూజించేటువంటి వ్యక్తులకి తప్పకుండా తొందరగా మీరు అనుకున్నటువంటి ధర్మకార్యమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది, దక్కి తీరుతుంది. అదే శివుని యొక్క అనుగ్రహం. కాబట్టి నిషిధి అర్చన కూడా మీకు అత్యంత శుభమైనది, సులభమైనది. ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి పనికొచ్చేది. కాబట్టి అన్ని రాసుల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు తప్పక ఆ సమయంలో పూజించి అర్చన చేసి మీరు ఆనందమైన జీవనాన్ని పొందుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేసుకోవచ్చు. మనం ధన్యవాదాలు. శుభమస్తు. అఖండ ఐశ్వర్యమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.